అనంతపురం జిల్లా షెట్టూరు మండలం ఐదకల్లు గ్రామంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. 6 నెలల కూతురుకు పాలిస్తుండగానే తల్లి చంద్రకళ మరణించింది. ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్లిన భర్త ఆచూకీ తెలియక ఎలా ఉన్నాడో అర్థం కాక దిగులు చెందిన భార్య అనారోగ్యానికి గురైంది. ఇక అనారోగ్యంతోనే చంద్రకళ చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి పరిస్థితి తెలియక తల్లి మరణించడంతో 3 పిల్లలు అనాథలుగా మారారు. ఇక తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను చూసి స్థానికులు ఆవేదనకు గురయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయి 3 పిల్లలు కూడా అనాథలైన సమాచారంతో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ఐదకల్లు గ్రామానికి చేరుకొని సర్పంచ్ విరూపాక్షి సహాయంతో పిల్లల వద్దకి చేరుకొని పూర్తి సమాచారం సేకరించారు. బంధువులను సంప్రదించి పిల్లల పోషణ, ఆలన, పాలన, భవిష్యత్తు కోసం అనంతపురం జిల్లా కేంద్రంలోని శిశుగృహానికి తరలించనున్నట్లుగా తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు ద్వారా జమ అయిన నగదును కూడా పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేపడతామని తెలిపారు. ఇక గ్రామ సర్పంచ్ తన వంతుగా సహాయంగా 10,000 రూపాయలను అందించి పిల్లలకు అండగా ఉంటానని భరోసా కల్పించి మనోధైర్యం కల్పించారు. నా పేరు ప్రభాని. నాకు చెల్లెలి, తమ్ముడు ఉన్నారు. మా అమ్మ ఇక్కడే ఉంటుంది. మా నాన్న కూలి పనులు చేస్తూ బెంగళూరుకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఆ బెంటతో మా అమ్మ చనిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. నేను, చెల్లి, తమ్ముడు ఉన్నాము. మాకు సహాయం చేయాలి. మేము మీకు రుణపడి ఉంటాం. ನನ್ನ ರೈತರು ಗೌರಮ್ಮ ನಮ್ಮ ಕೂಲಿ ವರ್ಕ್ ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ನನ್ನ ಮಕ್ಕಳು ಬಂದು ಇಲ್ಲೇ ಇದ್ಲು. 8 ಗಂಟೆಗೆ ಆಗಿದ್ದ తర్వాత ನನ್ನ ತಮ್ಮ ಓದುವನು ಬರಲಿಲ್ಲ. ಅದೇ ಬೆಂಗಿಕೊಂಡು ಸುತ್ತಾಗಿದ್ದಾಳ. 3 ಹುಡುಗರು ಅವರು ಸಹಾಯ ಮಾಡಾರೆ. ಇಲ್ಲಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್.